హాయ్ అండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అతి తక్కువ ఖర్చుతో చదవాలనుకుంటున్నారా? అయితే ఇండియాలోనే టాపెస్ట్ యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఐటీఎం యూనివర్సిటీ అడ్మిషన్ పార్ట్నర్ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ప్లస్ పాయింట్స్ ఏంటి సార్? జనరల్గా అండి, అంటే ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ చాలా పారామీటర్స్ అనేది కన్సిడర్ చేస్తూ ఉంటారు. పర్టికులర్గా మన సౌత్ స్టూడెంట్స్ తీసుకుంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ప్లేస్మెంట్స్ బాగున్న యూనివర్సిటీని అనేది ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ. సో ఐటీఎం యూనివర్సిటీ లాస్ట్ 10 years నుండి తీసుకుంటే కనుక 100% ప్లేస్మెంట్స్ అనేది అచీవ్ చేయగలుగుతుంది ఇంజనీరింగ్లో. ఓవరాల్గా యూనివర్సిటీ అనగానే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇంజనీరింగ్ కోర్సెస్, ఫార్మసీ, అలాగే కొన్ని పారామెడికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది యూనివర్సిటీలో, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో రకరకాల కోర్సెస్ ఉంటాయి. ఓవరాల్ అన్ని కోర్సెస్ కలిపి కూడా 93% ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఐటీఎం యూనివర్సిటీ అచీవ్ చేయగలిగింది. సో దీన్ని ఇక్కడ ప్లేస్మెంట్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుండి పర్టికులర్గా ఎక్కువగా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కు ఐటీఎం యూనివర్సిటీ అనేది ప్రిఫర్ చేస్తారు. ప్లేస్మెంట్స్ ఒక అడ్వాంటేజ్ అవుతే దీంతో పాటు మనకు అఫోర్డబుల్ ఫీ అనేది యూనివర్సిటీలో ఉంటుందండి. జనరల్గా మనం సౌత్లో అమృత, విట్, ఎస్ఆర్ఎం ఇలాంటి పాపులర్ యూనివర్సిటీస్ తీసుకుంటే కనుక కోర్స్ కంప్యూటర్ సైన్స్ విత్ ఎనీ స్పెషలైజేషన్ కంప్లీట్ చేసుకోవాలి అంటే కనుక మనకు 4 yearsలో ఆల్మోస్ట్ 25-30 lakhs అనేది స్టూడెంట్కు ఖర్చు అవుతుందండి ఫీ అనేది. అంటే ఇతర కాలేజ్ ఫీ, హాస్టల్ ఇలాంటివన్నీ కలిపి. వేరాజ్ ఇక్కడ మనకు ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఎనీ స్పెషలైజేషన్ స్టూడెంట్ వచ్చేసి 8 lakhsలో ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ 8 lakhs అనేది ఇయర్లీ 2 lakhs లాగా స్టూడెంట్ పే చేసుకుంటూ ఎవ్రీ సెమిస్టర్ 1 lakh లాగా పే చేసుకోవచ్చు అనమాట. సో అఫోర్డబుల్ ఫీ ఉంటుంది, ప్లేస్మెంట్స్ బెటర్గా ఉంటాయి అండ్ యాక్సెసిబిలిటీ కూడా. మనం తెలంగాణ నుండి పర్టికులర్గా లేదా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుండి ఏ డిస్టిక్ నుండి తీసుకున్నా కూడా చెన్నై, బెంగళూరు లాంటి లొకేషన్స్కి వెళ్ళాలంటే జర్నీ టైం వచ్చేసి ఒక 12 to 15 hours అయితే మినిమం ఉందండి. వేరాజ్ మనకు ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్ తీసుకున్నా కూడా మనకు యాక్సెసిబిలిటీ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా సేమ్ జర్నీలోనే మనము అక్కడికి స్టూడెంట్ రీచ్ అవ్వచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ప్రతి డిస్టిక్ నుండి కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది గ్వాలియర్కు ఉన్నాయండి. ఎందుకంటే గ్వాలియర్ వచ్చేసి ఢిల్లీ వెళ్ళే రూట్లోనే వస్తుందండి. మనకు ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుండి ఈవెన్ హైదరాబాద్ నుండి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా గ్వాలియర్ మీదుగానే వెళ్తాయి. కాబట్టి యాక్సెసిబిలిటీ పరంగా కూడా స్టూడెంట్స్కు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. కొన్ని యూనివర్సిటీస్ ఈవెన్ మనం ఇంకా నార్త్లో తీసుకుంటే కనుక పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్లో యాక్సెసిబిలిటీ కొంత డిఫికల్ట్గా ఉంటుంది స్టూడెంట్స్. వేరాజ్ ఐటీఎం యూనివర్సిటీ రాగానే యాక్సెసిబిలిటీ పరంగా కూడా స్టూడెంట్కు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది మనకు ఎవ్రీడే ఉన్నాయి. దాంతోపాటు డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ కూడా హైదరాబాద్ నుండి గ్వాలియర్కి అనేది డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఫ్లైట్ ఫేర్ కూడా తీసుకుంటే కనుక మనకు 4,000 లెస్ దాన్ 4,000లోనే ఫ్లైట్స్ దొరుకుతూ ఉంటాయి. సో స్టూడెంట్స్కు యాక్సెసిబిలిటీ ఒకటి ఇక్కడ బెనిఫిట్ అనేది ఉంటుంది. ప్లేస్మెంట్స్ ఉన్నాయండి, మంచి ప్లేస్మెంట్స్ అనేది యూనివర్సిటీలో పర్టికులర్గా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అండి. డెఫినెట్గా ఏ కోర్స్ అయినా కూడా స్టూడెంట్కు అర్థమయ్యే విధంగా ఫ్యాకల్టీ చెప్పగలగాలి అంటే డెఫినెట్గా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ గెయిన్ అవ్వాలి అంటే కనుక యూనివర్సిటీలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. సో కంప్యూటర్ సైన్స్ అనగానే డెఫినెట్గా దాంట్లో స్పెషలైజేషన్స్ ప్రోగ్రామ్స్ అనగానే డెఫినెట్గా ఏంటంటే స్టూడెంట్కు ఎంతో ప్రాక్టికల్ నాలెడ్జ్, కోడింగ్ పరంగా అవ్వచ్చు, వాళ్ళకు ఎంతో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం అండి. సో ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది టాప్ నాచ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు ఐటీఎం యూనివర్సిటీలో ఉందన్నమాట. సో ఇలా అన్ని ప్లస్ పాయింట్స్ అనేది కన్సిడర్ చేసుకొని రకరకాల పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని స్టూడెంట్స్ ఎక్కువగా మనకు ఐటీఎం యూనివర్సిటీ అనేది ప్రిఫర్ చేస్తూ ఉన్నారండి. ఓకే, బీటెక్ స్టూడెంట్స్కి ఐటీఎం యూనివర్సిటీలో ఏ విధంగా ప్లేస్మెంట్స్ అంటే ఏ విధంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తారు? లైక్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఉంటాయా? అంటే పీపుల్ ఈజ్ వెయిటింగ్. ఆబ్వియస్గా అండి, అంటే ప్లేస్మెంట్స్ ఏ కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ ఎటువంటి కొలాబరేషన్స్తో అంటే ఎటువంటి ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయింది యూనివర్సిటీ, అండ్ అలాగే ఫారిన్ ఇంటర్న్షిప్స్ కానివ్వండి లేదా విత్ ఇన్ ఇండియా ఏమైనా ఇంటర్న్షిప్స్ ఉన్నాయా, ఇలాంటి డౌట్స్ అయితే డెఫినెట్గా స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఐటీఎం యూనివర్సిటీ ఇంత 100% ప్లేస్మెంట్స్ పర్టికులర్గా బీటెక్ ప్రోగ్రాంలో అచీవ్ చేయగలుగుతుందంటే డెఫినెట్గా ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ అనేది డెఫినెట్గా చాలా సపోర్ట్ చేస్తాయండి స్టూడెంట్కు. ఎందుకంటే స్టూడెంట్కు ఇక్కడ మనకు టీఏపీ సెల్ అనేసి యూనివర్సిటీలో పర్టికులర్గా మనం ఎస్టాబ్లిష్ చేసామండి. ట్రైనింగ్, ఆగ్మెంటేషన్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అంటాము. సో స్టూడెంట్కు చాలా వరకు మనకు సౌత్ ఇండియాలో ఉన్న కాలేజ్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, ప్లేస్మెంట్ అనగానే 4th year రాగానే హడావిడి చేస్తారండి. సో 4th year ఫస్ట్ సెమిస్టర్లోనో
సెకండ్ సెమిస్టర్లోనూ ఆ టైంలోనే వాళ్ళు ఎక్కువగా ప్లేస్మెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. వేరాజ్ ఇక్కడ మనము ఐటీఎం యూనివర్సిటీలో స్టూడెంట్ను ఫస్ట్ ఇయర్ నుండి అండి, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ సెమిస్టర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవ్వచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అవ్వచ్చు, వాళ్ళకు కొన్ని ఇండస్ట్రీస్లో అక్కడ రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది, అంటే రియల్ టైంలో ఏ విధంగా చేయాలి వాళ్ళు ఏంటనేది, ఇట్లా అన్ని పారామీటర్స్ మీద స్టూడెంట్ అనేది మనము ట్రైన్ చేస్తూ ఉంటామండి. సో ఫస్ట్ 3 years అలా స్టూడెంట్ ఒక కంపెనీకి ఏ విధంగా అవసరమో ఆ విధంగా మనం ట్రైన్ చేస్తామన్నమాట. మనం ఒక సామెత కూడా ఎక్కువగా వింటూ ఉంటామండి, మనం చదివే చదువుకు చేసే జాబుకు ఎటువంటి సంబంధం ఉండట్లేదనేసి అంటాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ టైంలో చదివే సిలబస్ అంతా కూడా అవుట్డేటెడ్ సిలబస్ చాలా వరకు ఉంటుందండి. వేరాజ్ ఇండస్ట్రీ ఇప్పుడు వర్క్ చేసే ప్లాట్ఫామ్ అవ్వచ్చు, వర్క్ చేసే వాళ్ళు కోడింగ్ అవ్వచ్చు, అప్లికేషన్స్ అవ్వచ్చు, కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్లో ప్రతి ఇయర్ అంటే మనకి ఇవాళ ఉన్న టెక్నాలజీ అనేది ఒక 3-4 months అయిన తర్వాత ఆ టెక్నాలజీ ఉంటుందా లేదా అనేది కూడా చెప్పలేమండి. అంటే దానికి ఇంకా అప్డేటెడ్ వర్షన్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా స్టూడెంట్ ఎంతో అప్డేటెడ్ కరికులం మీద వాళ్ళు ట్రైన్ అయ్యి ఉంటేనే ఇండస్ట్రీస్ కూడా ప్లేస్మెంట్స్కి అనేది డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఐటీఎం యూనివర్సిటీలో మనకు కరికులం అనేది ఎవ్రీ ఇయర్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందండి. అన్లైక్ ఇక్కడ మన కాలేజెస్లో లాగా 15 years క్రితం ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఇక్కడ మన కాలేజెస్లో ఇప్పటికి కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. బట్ యూనివర్సిటీలో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 30-40% సిలబస్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందండి. సో లాస్ట్ ఇయర్ ఉన్న సిలబస్ ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే కనుక చాలా అప్డేషన్ అనేది అవుతుందన్నమాట. సో దానివల్ల స్టూడెంట్ ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా ఇక్కడ ట్రైన్ అవుతున్నారు అండ్ ఇండస్ట్రీకి కూడా అదే అవసరం అనమాట. స్టూడెంట్ వాళ్ళకి కావాల్సిన విధంగా ట్రైన్ అయినప్పుడే వాళ్ళ వర్క్ అనేది ఈజీ అవుతుందన్నమాట. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ పర్టికులర్గా సిస్కో అవ్వచ్చు, మనం మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఇలాంటి టాప్ కంపెనీస్తో ఆల్రెడీ కొలాబరేట్ అయి ఉన్నామన్నమాట. దీనివల్ల స్టూడెంట్స్ ఏంటంటే ఆ ఇండస్ట్రీస్కు సంబంధించిన వాటి మీద ఇంటర్న్షిప్స్ చేయడం కానివ్వండి, వాళ్ళు ఇక్కడ స్టూడెంట్ను కొంతవరకు వాళ్ళ అట్మాస్ఫియర్ గురించి ట్రైన్ చేయడం కానివ్వండి జరుగుతుంది. సో ఆబ్వియస్గా రేపు మళ్ళీ అవే కంపెనీస్ వచ్చేసి స్టూడెంట్ను ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారండి. అండ్ ఇంటర్న్షిప్స్ ఆబ్వియస్గా ఇంటర్న్షిప్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తాయండి స్టూడెంట్ ప్లేస్ అవ్వాలంటే. ఎందుకంటే ఇంటర్న్షిప్ వల్లనే స్టూడెంట్కు రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతుంది. సో మన దగ్గర విత్ ఇన్ ఇండియా ఇంటర్న్షిప్స్తో పాటు అబ్రాడ్లో కూడా ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా స్టూడెంట్స్ చాలామంది 30% స్టూడెంట్స్ తీసుకుంటే కనుక ఈ బ్యాచ్ వాళ్ళు ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా అచీవ్ చేయగలిగారండి. సో దానివల్ల ప్లేస్మెంట్స్ అనేది మన దగ్గర ఈజీ. ఒక వర్డ్లో చెప్పాలంటే ప్లేస్మెంట్ కంటే కూడా మనము అంటే ప్లేస్మెంట్ ఇప్పించడం పెద్ద విషయం కాదండి. అండ్ దానికంటే ఎంత హైయెస్ట్ ప్యాకేజ్తో స్టూడెంట్ను ప్లేస్ చేస్తున్నాం అనేదే ఇక్కడ ఛాలెంజింగ్గా తీసుకుంటామండి యూనివర్సిటీలో. ఐటీఎం యూనివర్సిటీ బీటెక్లో లైక్ ఏ బ్రాంచెస్ ఉంటాయి సార్? మనకు ఐటీఎం యూనివర్సిటీలో బీటెక్లో వచ్చేసి 3 type ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. దీంట్లో బీటెక్ 4 years ప్రోగ్రామ్ ఉంది. సో బీటెక్ 4 years ప్రోగ్రామ్ అంటే మనకు జనరల్గానే మ్యాథమెటిక్స్ ఎంపీసీ 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ బీటెక్ 4 years ప్రోగ్రామ్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. దీంతో పాటు బీటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఉందండి. అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ 2 కాంబినేషన్ 5 yearsలో స్టూడెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా బీటెక్ ప్లస్ ఎంబీఏ ఎవరైనా ఎంటర్ప్రీనియర్షిప్ వైపు మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు బీటెక్ ప్లస్ ఎంబీఏ 2 కంబైన్డ్గా 5 yearsలుగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో బీటెక్ 4 years ప్రోగ్రామ్స్తో పాటు బీటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కూడా మనం యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నాం. అండ్ బీటెక్ 3 years లాటరల్ ఎంట్రీ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఈ బీటెక్ 3 years లాటరల్ ఎంట్రీ ఏదైతే ఉందో ఇది స్టూడెంట్స్ డిప్లొమా పాలిటెక్నిక్ కంప్లీట్ చేస్తారండి. మన దగ్గర 10th తర్వాత 3 years డిప్లొమా కంప్లీట్ చేసిన స్టూడెంట్ లాటరల్ ఎంట్రీ ద్వారా మన దగ్గర బీటెక్ 3 years అనేది పర్స్యూ చేయొచ్చు. అండ్ బీటెక్లో బ్రాంచెస్ విషయానికి వస్తే అండి జనరల్గా ట్రెడిషనల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిప్లీ, సిఎస్సి ఈ 5 ట్రెడిషనల్ బ్రాంచెస్ అనేది మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం అనమాట బీటెక్లో. సో ఈ 5 బ్రాంచెస్లో కూడా కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి, ఈసీఈలో కానివ్వండి, ట్రిప్లీ, మెకానికల్, సివిల్ అన్నిట్లలో కూడా స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు సిఎస్సిలోనే స్పెషలైజేషన్స్ చూస్తున్నాం లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటివి. వేరాజ్ ఈసీఈ, ట్రిప్లీ, మెకానికల్, సివిల్లో కూడా మనం స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. సివిల్ తీసుకుంటే ముందుగా సివిల్లో మనము స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్తో పాటు ఈ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అలాగే మెకానికల్లో వచ్చేసరికి మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మీద కూడా స్పెషలైజేషన్ ఆఫర్ చేస్తున్నాం అన్నమాట.
ట్రిపుల్ ఈ వచ్చేసరికి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీకి అనేది బాగా క్రేజ్ పెరిగిందండి. మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది చాలా ర్యాపిడ్గా ఈ 2-3 ఇయర్స్లోనే ఎక్కువగా గ్రో అయ్యాయి. అండ్ నెక్స్ట్ నియర్ అబౌట్ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 4-5 ఇయర్స్లో కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అలా మనము ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అనే స్పెషలైజేషన్ ట్రిపుల్ ఆఫర్ చేస్తున్నాము. దీంతోపాటు సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నాం ట్రిపుల్లో. అండ్ ఈసీఈ వచ్చేసరికి మనము ఐఓటీ అండ్ సెన్సార్స్ అనే స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఆఫర్ చేస్తున్నామండి. ఇక్కడ సిఎస్సి వచ్చేసరికి మాత్రం 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి మన దగ్గర కంప్యూటర్ సైన్స్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, దాంతోపాటు సైబర్ ఫోరెన్సిక్స్ అనేది ఆఫర్ చేస్తున్నాము, డేటా సైన్స్ ఉందండి, అండ్ దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్. ఇలా 4 స్పెషలైజేషన్స్ సిఎస్సిలో ఆఫర్ చేస్తున్నాము. అంటే లైక్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి సార్, లైక్ ప్రొసీజర్? ఆబ్వియస్గా ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ అనగానే మనకు వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్మీడియట్లో స్టూడెంట్కి మార్క్స్ ఏమైనా ఉండాలా అనేది డెఫినెట్గా ఉంటుందండి. సో ఇక్కడ మనము స్టూడెంట్కి వచ్చేసరికి ఎలిజిబిలిటీ పరంగా 50% ఇంటర్మీడియట్లో మార్క్స్ ఉంటే సరిపోతుందండి స్టూడెంట్కు. అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి మనం స్టూడెంట్ అనేది అడ్మిషన్ ఇస్తాం అన్నమాట. ఎందుకంటే 95-98% ఉన్న స్టూడెంట్ డెఫినెట్గా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందనేది కాదండి, 55% ఉన్న స్టూడెంట్ దగ్గర టాలెంట్ లేదనేది కాదు. అంటే వాళ్ళకు సబ్జెక్ట్ అంటే టీచింగ్లో సబ్జెక్ట్ అర్థమయ్యే విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారనేదే మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 55-60% ఉన్న స్టూడెంట్ దగ్గర కూడా ఎంతో కొంత డెఫినెట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఆబ్వియస్గా ఉంటుందండి. సో అందువల్ల మనము స్టూడెంట్లో ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బేసిస్ మీద అడ్మిషన్ అనేది ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉన్న ఏ స్టూడెంట్ అయినా మనకు యూనివర్సిటీకి ముందు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ప్రతి స్టూడెంట్కు మనం ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. దాంట్లో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగ ఉన్నాయి, వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మ్యాథమెటికల్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎంతవరకు వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అనేసి ఆ అనాలిసిస్ ప్రకారము స్టూడెంట్కు అడ్మిషన్ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి.